హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ వచ్చేసాను. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అండి. మీరు ఈ పండగకి ఏమేమి చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈరోజు మీకు నేను మురుకులు ఎలా చేస్తారో చూపించబోతున్నాను. వీటిని చాలా విధాలుగా పిలుస్తారు. మా సైడ్ అయితే మనుబులు అని పిలుస్తారు. బేసిక్గా మురుకులు అనేది అందరికీ తెలుసు కాబట్టి ఆ వర్డ్తో చెప్పాను. దీనికి ప్రాసెస్ చూసేయండి. ముందుగా మనం ఎన్ని కేజీల బియ్యం మనం చేస్తున్నామో అవన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలండి. చూడండి, నేను చెప్పిన విధంగా పచ్చి బియ్యంని ఫ్రై చేసి పెట్టుకోవాలి. చాలామంది చాలా విధాలుగా చేస్తారు. కొంతమంది అయితే పచ్చిపిండితోనే చేస్తారు. నేను ఈ ప్రాసెస్లో చూపిస్తున్నాను. తర్వాత పెసరపప్పు, మినపప్పుని 5 కేజీలు అయితే 2.5 కేజీ పెసరపప్పు మినపప్పు వచ్చేలా మిక్సీలో వేసి ఉడకపెట్టుకొని గ్రైండ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న బియ్యం పొడిలోకి వేసి బాగా మిక్స్ చేయాలండి. చూడండి, ఇందులోకి జీలకర్ర, వాము, ఉప్పు వేసి దంచుకున్న పొడిని యాడ్ చేయాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. దీంట్లోకి కొద్దిగా డాల్డాని కరిగించి యాడ్ చేసుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్ అండి, కలపడంలోనే చాలా ఉంది. దీనికి మా నాన్నగారు హెల్ప్ చేస్తున్నారు. తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ని యాడ్ చేయండి. చూడండి, బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. బాగా అంతా మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాన్ని 2 విధాలుగా చేసి బాగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కొంచెం పిండిని మనం సపరేట్గా తీసుకొని బాగా వాటర్ పోసి మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, మునుగుల చిట్లలో పిండిని వేసి చూడండి ఎలా ప్రెస్ చేస్తున్నామో. మునుగుల్ని చూడండి, బాగా నూనె కాగింది. నూనె కాగితేనే మునుగులు బాగా వస్తాయి, ఆయిల్ పీల్చుకోకుండాను. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీ సైడ్ వీటిని ఏమంటారో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లాంగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఉంటాను, బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.